మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈ రోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు, నాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి 100 కోట్ల